జాతకంలో 6, 8, 12 భావాలనేవి సాధారణంగా నెగెటివ్ ఈవెంట్స్‌ని చూపిస్తుంటాయి. అయితే ఎవరి జాతకంలోనైనా ఈ 6, 8, 12 భావాలలో ఎలాంటి గ్రహాలు లేవు అంటే, అది ఆ యొక్క వ్యక్తి జాతకంలో జీవితంలో ఎలాంటి నెగెటివ్ ఈవెంట్స్ ఉండవని అర్థం కాదు. అంటే దాన్ని అలా అర్థం చేసుకోకూడదు. దాన్ని మరి ఎలా అర్థం చేసుకోవాలంటే, ఆ భావాలలో ఎవరూ లేకపోయినప్పటికి కూడా ఆ భావాధిపతులు ఏ రాశులలో ఉన్నారో, ఏ గ్రహ నక్షత్రంలో ఉన్నారో, ఆ యొక్క రాష్ట్రాధిపతుల యొక్క కాలంలో లేదా ఆ యొక్క భావాధిపతులు ఏ నక్షత్రంలో ఉన్నారో ఆ యొక్క గ్రహ ఆ నక్షత్రానికి సంబంధించినటువంటి గ్రహం యొక్క కాలంలో ఆ భావ ఫలితాలు వాళ్ళు అనుభవిస్తారని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 6వ అధిపతి అయినటువంటి 6వ స్థానంలో ఏ గ్రహం లేదు. 6వ అధిపతి ఎవరు? బుధుడు. బుధుడు ఎక్కడున్నాడు? ఇక్కడ కర్కాటకంలో ఉన్నాడు. కర్కాటకం యొక్క రాష్ట్రాధిపతి ఎవరు? చంద్రుడు. కాబట్టి ఈ యొక్క 6వ భావ ఫలితాలనేవి రావాలంటే ఖచ్చితంగా మనం ఇక్కడ ఆ బుధుడు ఎవరి నక్షత్రంలో ఉన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ బుధుడు మనకు అక్కడ ఇప్పుడు ఈ 6వ భావాధిపతి వచ్చేసి బుధుడు చంద్రుని రాశి అయినటువంటి కర్కాటకంలో ఉన్నాడు. అదేవిధంగా పునర్వసు నక్షత్రంలో ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు ఈ యొక్క 6వ భావ ఫలితాలు అనేవి మనకు ఎప్పుడు వస్తాయి అన్నప్పుడు మనము చంద్రుని యొక్క దశ అంతర్దశల్లో కానీ, లేకపోతే ఆ యొక్క బుధుడు ఉన్నటువంటి నక్షత్రాధిపతి గురువు. కాబట్టి ఆ యొక్క గురువు యొక్క దశ అంతర్దశ కాలాలలో మనకి ఇక్కడ 6వ భావ ఫలితాలు అనేవి మనకు జీవితంలో అనుభవంలోకి వస్తాయని మనం ఇక్కడ భావించాలి. అంతేకాని ఆ యొక్క 6వ భావ ఫలితాలు నెగిటివిటీస్ అనేవి నా యొక్క జీవితంలో రానే రావనేటువంటి తప్పుడు భావనలోకి వెళ్ళవద్దు. జాతక చక్రాన్ని ఈ విధంగా మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇదే రూల్ మిగతా 8, 12 స్థానాలకు వాటి భావాధిపతులకు కూడా వర్తిస్తుందని మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంటుంది.